సర్వే నంబర్ 804ని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన డిప్యూటీ మేయర్, కబ్జాకు గురైన 5 ఎకరాల భూమిని కాపాడిన ఎంఆర్ఓ సుచరిత. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 804లోని ప్రభుత్వ భూమిలో దగ్గరుండి బోర్డు నాటించడమే కాకుండా ఆ 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ భూమి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస్య స్కూల్ కోసం కేటాయించడం జరిగిందని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస్య స్కూల్ కోసం కేటాయించిన భూమి తాలూకు పత్రాలను ప్రజలకు చూపాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ సుచరిత గారిని స్థానిక ప్రజల తరపున కోరడం జరుగుతోంది. అంటే గవర్నమెంట్ అవసరం రానంత వరకు మీరు ఉన్నారు. గవర్నమెంట్ అగ్రికల్చర్ కదా మేడం చేసేది, అంటే కొన్నాం కదా, అగ్రికల్చర్ కదా. కొన్నది నేను రావట్లేదండి. మీరు కొన్న ల్యాండ్ ఏదైతే ఉందో నేను దానికి రావట్లేదు. ఈ రైట్ సైడ్ వస్తుందా? ఆల్రెడీ స్కూల్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. ప్రాబ్లమ్ రానంత వరకు ఓకే, బట్ మా వరకు వచ్చిన తర్వాత మాకున్న డైరెక్షన్ పంట కోసుకునేంత వరకు కూడా నేనేమంటున్నా, పంట డిస్టర్బ్ ఇప్పుడు సరే స్కూల్ కి ప్రపోజ్ చేసింది ఆపమంటే ఆపుతాను, పంట నేను డిస్టర్బ్ చేయను. బట్ డిప్యూటీ మేయర్ గారి ఆధీనంలో కబ్జాలో ఉన్నది. దీనిని మేము ఆల్రెడీ రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది. స్కూల్కి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది 5 ఎకరాల భూమిని. ఈ భూమిని ఇప్పుడు ప్రస్తుతము ఫెన్సింగ్ వేసి మేము రెవెన్యూ కస్టడీ కింద పెట్టుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడడానికి మేము కృషి చేస్తున్నాము. జవహర్ నగర్లో ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ పబ్లిక్ వాళ్ళను దళారీలు మభ్యపెట్టి మోసం చేసి ప్లాట్లుగా లోపల లేఅవుట్లు చేసుకొని విక్రయించడం జరుగుతుంది. వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మోసపోవద్దని చెప్పినా కూడా అలాగే కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. వారి కన్స్ట్రక్షన్స్ కట్టడము మేము డిమాలిషన్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ చిన్న చిన్న ఇండ్లే కాకుండా ఎకరాలలో కబ్జాలో ఉన్న ల్యాండ్స్ని కూడా మేము ఒక 500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది. టోటల్ జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే, బట్ ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఉన్న ల్యాండ్ 500 ఎకరాల వరకు ఉన్నది. దాన్ని ఒక 162 పార్సెల్స్ కింద డివైడ్ చేసి వాటికి జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి మ్యాప్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి లీడర్లు కానీ ఎలాంటి దళారీలు కానీ ఎవరు ఉన్నా కూడా మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. మ్యామ్, వన్ క్వశ్చన్ ఈస్ దేర్, those who are professionally land grabber as per the previous records of the Alwal police station also and also the Jawahar Nagar police station, why don't you give the proposal for the PD Act on them? ఆల్రెడీ మేము సిఐ గారి మీద నేమ్స్ మీద ఎఫ్ఐఆర్లన్నీ తీయడం కోసము మేము ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఎవరెవరి మీద మోర్ దెన్ కేసెస్ ఉన్నాయో దానిని మొత్తము డేటా తీసి కలెక్టర్ గారి దృష్టికి PD యాక్ట్ బుక్ చేయమని చెప్పి లెటర్ రాయడం జరుగుతుంది.